దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథకాలంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యములు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునితో సృష్టి యొక్క ప్రణాళిక అంతటిలో, సృష్టి యొక్క నిర్మాణంలో, మానవుని సృష్టిలో పరిశుద్ధాత్మ దేవుని కార్యములను మనం చూసాము. ఇక పాత నిబంధన గ్రంథకాలంలో ముఖ్యముగా మనము గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని కార్యములను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క అద్భుతములను, ఆశ్చర్యములను, దేవుని యొక్క క్రియలను బయలుపరచడానికి అనేక విధములుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యములను జరిగించాడు. మనందరికీ పరిచయం ఉన్నటువంటి అంశములు, మొట్టమొదటిగా దేవుడు యాజకులను నిర్మించాడు, అభిషేకించబడినటువంటి యాజకులు. తర్వాత ప్రవక్తలు, అభిషేకించబడినటువంటి ప్రవక్తలు. తర్వాత రాజులు, అభిషేకించబడినటువంటి రాజులు. అలాగే అభిషేకించబడినటువంటి వ్యక్తులను కూడా మనము బైబిల్ గ్రంథంలో చూడగలము. మొట్టమొదటిగా అభిషేకించబడినటువంటి ప్రవక్తల్లో గనుక మనం గమనించినట్లయితే మోషే మొట్టమొదటి వాడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మోషే ప్రవక్త, సమూయేలు ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, సమూయేలు ప్రవక్త, ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు అనేకమైనటువంటి ప్రవక్తలు దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడినటువంటి వారు. అలాగే రాజులను గురించి మనము ఆలోచించినప్పుడు రాజైనటువంటి సొలొమోను, దావీదు, సౌలు, అలాగే జెహూ, అనేకమైనటువంటి రాజులు, అభిషేకించబడినటువంటి రాజులు మనకు కనబడతారు. అలాగే యాజకులను గనుక మనం గమనించినట్లయితే అహరోను, ఫినెహాసు, జదోకు, జోషువా అనేటువంటి ప్రవక్తలు, యాజకులు. అలాగే ప్రవక్త, యాజకులుగా ఉన్నటువంటి యెహెజ్కేలు, యెషయాలు మనకు కనబడుతూ ఉంటారు. అలాగే బెస్సలేలు, కోరేషు, నెబుకద్నెజరు వంటి అన్యులను కూడా దేవుడు, బెస్సలేలు కాకుండా ఈ రాజు అయినటువంటి కోరేషు, ఆ యొక్క నెబుకద్నెజరు, వారిని కూడా దేవుడు ఎన్నుకొన్నాడు, తన ఆత్మచేత వారిని నడిపించాడు. వీటన్నిటిలో మనము గమనించినట్లయితే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి పైన తన శక్తిని, తన అభిషేకాన్ని ఉంచి ఏ విధంగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి అనేక రకాలుగా ప్రవక్తలుగా, రాజులుగా, ప్రధాన యాజకులుగా, నైపుణ్యము కలిగినటువంటి దేవుని సేవకులుగా వీరందరూ ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారిని నడిపించాడు. మొట్టమొదటిగా నిర్గమాకాండంలో మనం గమనించినట్లయితే దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమాకాండము 28వ అధ్యాయంలో మనం చూస్తే ఏ విధంగా దేవుని కొరకు ప్రతిష్ఠ చేయాలి, అభిషేకించబడిన వారు అనగా ప్రియులారా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక క్రియను, దేవుని యొక్క పనిని జరిగించడానికి పిలువబడినటువంటి వారు, ఎన్నుకున్నటువంటి వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి వారిని ప్రతిష్టపరిచి, వారిని పరిశుద్ధపరిచి, వారిని దేవుని కార్యముల కొరకు దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఎంతమంది అయితే తమను తాము దేవుని అభిషేకమునకు, దేవుని చిత్తమునకు అప్పగించుకున్నారో వారిని
ఘనమైన మహిమగల ఘటములుగా, ప్రవక్తలుగా, రాజులుగా, ప్రధాన యాజకులుగా, మరి ప్రజలుగా దేవుడు నిలబెట్టాడు. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఒక్కొక్కరి మరి జీవితంలో, ప్రవక్తల జీవితంలో, యాజకుల జీవితంలో, రాజుల జీవితంలో, అలాగే మరి అన్య ప్రజలైనటువంటి సామాన్య ప్రజల జీవితాల్లో దేవుడు ఏ విధంగా, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా కార్యమును జరిగించాడో మరి నేర్చుకొనడానికి బైబిల్ గ్రంథం ద్వారా, పరిశుద్ధ లేఖనాలను పరిశీలించడం ద్వారా ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మొట్టమొదటిగా నిర్గమాకాండం 28వ అధ్యాయంలో దేవుడు మోషేకు సెలవిచ్చినటువంటి మాటలు చూద్దాం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీల నుండి నీ వద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. హల్లెలూయా. మరి దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు, వారు రాజులైన, ప్రవక్తలైన, యాజకులైన, మరి సామాన్య ప్రజలైన దేవుని కొరకు వారు ముందుగా పిలువబడినటువంటి వారు. వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. వారు దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా మరి ఉండాలని, జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, మరి వారు దేవుని సన్నిధిలో ఏ విధంగా మెసలుకోవాలి, దేవుని సన్నిధిలో మరి వారు ధరించేటటువంటి వస్త్రములు కూడా మరి ఎంతో ప్రాముఖ్యమైనవని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము దేవుని సన్నిధిలోనికి వెళుతున్నటువంటి నా యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉన్నదో మరొకసారి మనము పరీక్షించుకొనవలసినటువంటి వారమైనాం. మరి దేవుడు హృదయాంతరంగాలను పరిశోధించేటటువంటి దేవుడు. మరి దేవునికి మన వస్త్రములు అవసరమా అంటే, ప్రియులారా, దేవుని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దేవుడు మరి తన సన్నిధిలో ఉండవలసిన ప్రజలు మరి ఒక నిర్దిష్టమైన, తనకిష్టమైనటువంటి వస్త్రములు ధరించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి నీవు నేను దేవునికి ఇష్టమైన విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన ఇష్టం కాదు కానీ దేవుని చిత్తాన్ని కోరుకునేవారుగా ఉందాం. మనకిష్టమైనటువంటివి కాదు కానీ దేవునికి ఇష్టమైనటువంటివి, దేవుని సంతోషపరిచేటటువంటి వస్త్రములు ధరించడానికి, దేవుని సంతోషపెట్టే క్రియలు చేయడానికి, దేవుని సంతోషపెట్టే ఆరాధన చేయడానికి, దేవుని సంతోషపెట్టే సేవ చేయడానికి నేర్చుకుందాం. ప్రియులారా, అయితే మరి ఆ అహరోనుకు కావలసినటువంటి వస్త్రములు, అలాగే మరి అహరోనును ఏ విధంగా అభిషేకించాలో దేవుడు తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండము 29వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఇదిగో వారు నాకు యాజకులవునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా అని చెబుతూ, ఇదిగో ఒక కోడె దూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివైన నూనెతో కలిపిన భక్ష్యములను, పొంగనివైన నూనె పూసిన పలుచని అప్పడములను తీసుకొని గోధుమ పిండితో వాటిని చేసి గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావాలను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్దకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, పిల్లరా, వారిని పరిశుద్ధపరచాలి. దేవుని సన్నిధిలో మరి పిలువబడినటువంటి రాజులైనా, యాజకులైనా, ప్రవక్తలైనా, మరి ఎవరైనా ప్రియులారా, మొట్టమొదటిగా వారు దేవుని పిలుపుని అందుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించబడి దేవుని కొరకు పరిశుద్ధపరచబడి, ప్రియులారా, ఇదిగో మరి ఇంకా అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. హల్లెలూయా. అది మరి అభిషేకము చేయవలసినటువంటి మరి ఫిజికల్ ప్రాసెస్. కానీ అక్కడ దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా పిల్లరా? మరి ఆ తైలము ఆ దేవుని మరి పిలుపునకు, ఆ తైలము దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యముగా ఉంటుంది. దేవుని యొక్క
ఆత్మచేత వారు అభిషేకించబడినారు అనబడటానికి వారి తల మీద నూనెను పోసి వారిని అభిషేకించమని దేవుడు సెలవిచ్చాడు. ఇదే విధంగా మరి రాజులనైనా యాజకులనైనా ప్రవక్తలనైతే దేవుడు తన ఆత్మచేత నింపాడు. కానీ రాజులను మరి యాజకులను మరి అభిషేకించడానికి దేవుడు ఈ యొక్క ఫిజికల్ ప్రాసెస్, ఈ యొక్క బయటికి కనబడేటటువంటి లోక సంబంధమైనటువంటి మరి చెప్పాలంటే పిల్లరా అందరికీ సూచనగా ఉండటానికి దేవుడు ఈ యొక్క కార్యాన్ని నియమించాడు. అయితే మరి దేవుడు తన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించాడని, దేవుడు వారిని ఎన్నుకున్నాడని, దేవుడు వారిని పిలుచుకున్నాడని, వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారని, వారు దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించాలని, వారు దేవుని యొక్క చిత్తమును జరిగించాలని దేవుడు పిలుచుకొని వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన కొరకు తాను దేవుని కార్యముల కొరకు ప్రతిష్టపరచడానికి గుర్తుగా అభిషేకాన్ని అనుగ్రహిస్తున్నాడు. తన పరిశుద్ధాత్మ చేత వారిని నింపి తన చిత్తాన్ని జరిగించడానికి సాధనములుగా దేవుడు వాడుకున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు దేవుడు మనలందరినీ కూడా ఆయన పిలిచినటువంటి దేవుడు. తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి సహవాసమునకు మనలందరినీ పిలిచినటువంటి దేవుడు. మనమందరము రాజులైన యాజక సమూహముగా మరి ఒక అమూల్యమైనటువంటి జనాంగముగా మరి ప్రశస్తమైనటువంటి జనాంగంగా మనల్ని పిలిచాడని మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూడగలుగుతున్నాం. పేతురు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు గమనిస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. పిల్లరా, మనము దేవుని చేత పిలువబడినటువంటి వారం, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వారం, దేవుని ఆత్మచేత అభిషేకించబడి ముద్రించబడినటువంటి వారము, రాజులైనటువంటి యాజక సమూహము. కాబట్టి నేను దేవుని కొరకు మనలను మనము ప్రతిష్ఠ చేసుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు మనలను మనము సజీవ యాగములుగా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మనలను సమర్పించుకున్నప్పుడు దేవుడు తన చిత్తానుసారముగా మరి కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని రాజులుగాను, కొందరిని యాజకులుగాను, కొందరిని బోధకులుగాను, మరి కొందరిని సువార్థికులుగాను తన చిత్త ప్రకారం దేవుడు నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి దేవుని పిలుపునకు లోబడి మనము దేవుని సన్నిధికి అప్పగించుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవులమైన మమ్మల్ని అందరినీ మరొకసారి ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలగడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసము, ఆదరణ మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ పిలుపునకు మేము లోబడి అయ్యా మీ చిత్తాన్ని జరిగించడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మీ ఆత్మ చేత నింపబడి మీ కొరకు మహిమగల సాక్షులంగా, రాజులైన యాజక సమూహంగా ఈ లోకంలో మరి ఎన్నుకొనబడినటువంటి వంశముగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున
ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.